ఎత్తులు పై ఎత్తుల మధ్య నడిచేటటువంటి కాలం కాబట్టి అమరావతికి సంబంధించినటువంటి లెక్కలలో ఓ పక్కన డబ్బులు కూడా పుట్టనీయకుండా చూస్తున్నారన్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి అడుగు అది స్పష్టంగా కావాల్సినటువంటి అడుగు ఏంటి అంటే అప్పులు పుట్టట్లేదు అని చంద్రబాబు గారు తాజాగా ఆక్కోవాళ్ళ సదస్సులో మాట్లాడారు. కానీ అసలు నిజం ఇదిగో అంటూ వైసీపీ ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చాం సోషల్ మీడియాలో. అమరావతి బాండ్లు 2018లో తెచ్చారు అంటే ఏది వడ్డీలు ఎక్కువైపోయినాయి జగన్ హయాంలో అని చెప్పారు కదా. జగన్ హయాంలో వడ్డీలు కాదు, అది చంద్రబాబు హయాంలో తీసుకున్న అప్పులకి ఇప్పుడు వచ్చిన వడ్డీలు అంటూ లెక్కలు చెప్తున్నారు. అమరావతి బాండ్లు 2018లో తెచ్చేటప్పుడు వాటికి మొదటి 5 ఏళ్ళు వడ్డీ మాత్రమే కట్టాలి. 2000 కోట్లు తెస్తే దానికి మొదటి 5 ఏళ్లలో 1046 కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్లలో అసలులో 20% ప్రతి ఏటా కడుతూ ప్లస్ వడ్డీ కట్టాలి. ఈ 5 ఏళ్లలో ఏడాదికి 400 కోట్లు అసలు ప్లస్ 115 కోట్ల రూపాయలు వడ్డీ కలిపి కట్టాలంటే 515 కోట్లు దానికి. అట్లాగే ఈ 5 ఏళ్లకి వడ్డీ భారం ఇంకో 570 కోట్ల రూపాయలు అవ్వబోతోంది. వాళ్ళు చేసిన అప్పులకి ఇప్పుడు వడ్డీలు పడితే అది జగన్ ఖాతాలో వేస్తున్నారన్నటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ ప్రొజెక్ట్ చేస్తుంది.